హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరందరూ చాలా రోజుల నుంచి ఏఈ ఎగ్జామ్కి కష్టపడి ప్రిపేర్ అవుతున్నారు. మీ ఎఫర్ట్స్ ఇప్పుడు వేస్ట్ కావు. ఈ నోటిఫికేషన్లో మీ అందరికీ పోస్టింగ్ తప్పకుండా వస్తుంది. ఎందుకంటే జెన్కో అఫీషియల్గా ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ మంత్ 31 రోజున ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఏఈ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి కండక్ట్ చేస్తుంది. అదేవిధంగా కెమిస్ట్రీ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్. అయితే నేను మీ అందరికీ ఎస్పెషల్లీ సివిల్ ఇంజనీర్స్కి నేను ఒక క్లాస్ తయారు చేసిన. ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ సెక్షన్ ఏలో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, సెక్షన్ బిలో ఎన్ని క్వశ్చన్స్ వస్తుంది, ఇట్లా నేను ఒక క్లాస్ తయారు చేసిన. మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీ ప్రిపరేషన్కి ఈరోజు క్లాస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. సివిల్ ఇంజనీర్స్కి ఫస్ట్ సెక్షన్ ఏ నుంచి 80 క్వశ్చన్స్ వస్తాయి. 80 క్వశ్చన్స్ మొత్తం మీ సిలబస్ నుంచే వస్తుంది. సబ్జెక్ట్ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ నుంచే వస్తుంది. తర్వాత సెక్షన్ బిలో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 20 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్, తర్వాత ఇంగ్లీష్, తర్వాత తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్ నుంచి, అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి ఈ మన 20 మార్క్స్ సెక్షన్ బి నుంచి. సో ఫస్ట్ సెక్షన్ ఏ చూసుకుందాం. అయితే ఈ మనకి జెన్కో రిలీజ్ చేసిన సిలబస్ ఇది. ఈ ఫస్ట్ చాప్టరు ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఏవేవైతే టాపిక్స్ ఉన్నాయో ఇవి చదువుకుంటే చాలు. ఎక్కువ చదివితే మళ్ళీ మనకి వేరే చాప్టర్స్ కూడా చదవాలి. తర్వాత సాలిడ్ మెకానిక్స్లో ఈ చాప్టర్స్ ఉన్నాయి, ఇవి చదువుకుంటే చాలు. తర్వాత స్ట్రక్చరల్ అనాలిసిస్లో కూడా ఇవి ఉన్నాయి. ఇవైతే మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్స్, స్టిఫ్నెస్ అండ్ ఫ్లెక్సిబిలిటీ మెథడ్స్ ఆఫ్ స్ట్రక్చరల్ అనాలిసిస్, ఇట్లా అన్ని కమిషన్ ఇచ్చిన ఈ టాపిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. తర్వాత ఫోర్త్ సబ్జెక్టు బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. ఇది కొంచెం చాలానే ఉంది, ఇవన్నీ ఫోకస్ చేయండి. తర్వాత ఫ్లూయిడ్ మెకానిక్స్, ఓపెన్ ఛానల్ ఫ్లో, పైప్ ఫ్లో, వీటి నుంచి కూడా మనకి ఈ కంటెంట్ ఎక్కువనే ఉంది. ఈ కంటెంట్స్లో అన్నీ చూసుకోండి, మనకి వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఈ విధంగా సబ్జెక్ట్ తెలియాలి. సబ్జెక్ట్లోని ఏవేవైతే టాపిక్స్ ఇచ్చారో అవన్నీ తెలిస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఇట్లా 5 చాప్టర్స్ చూసుకున్నాం కదా. నెక్స్ట్ 6th చూద్దాం. 6th వచ్చేసి హైడ్రాలిక్ మెషిన్స్ అండ్ హైడ్రో పవర్. ఇది కొంచెం తక్కువనే ఉంది. హైడ్రాలిక్ టర్బైన్స్, తర్వాత పంప్స్ గురించి, ఎయిర్ వెజల్స్ గురించి అడుగుతున్నారు. తర్వాత హైడ్రాలజీ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్. సో ఇది కంటెంట్ చాలానే ఉంది దీంట్లో కూడా. అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్లో కూడా ఇది పెద్దది ఈ చాప్టర్, ఈ సబ్జెక్టు. తర్వాత వాటర్ సప్లై ఇంజనీరింగ్ కూడా ఉంది. దీంట్లో కూడా వాటర్ ట్రీట్మెంట్స్ గురించి, వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్, తర్వాత క్వాలిటీ స్టాండర్డ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత నైన్త్ సబ్జెక్టు వేస్ట్ వాటర్ ఇంజనీరింగ్. సో ఇది కూడా కంటెంట్ చాలానే ఉంది. తర్వాత 10th చూసుకుంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మనకి చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో 10 అయిపోయినాయి కదా. నెక్స్ట్ 11th ఎయిర్ పొల్యూషన్ కొంచెం చిన్నగానే ఉంది. 12th జియో టెక్నికల్ ఇంజనీరింగ్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఫౌండేషన్ ఇంజనీరింగ్ 13th, ఇవి నేర్చుకోండి ఫ్రెండ్స్. అండ్ 14th సర్వేయింగ్లో ఇవన్నీ మనకి క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవన్నీ నుంచి క్వశ్చన్స్ వస్తుంది. తర్వాత 15th ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్లో ఇవి నేర్చుకోండి. తర్వాత 16th డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్ నుంచి ఈ గిర్డర్స్, తర్వాత ఇండస్ట్రియల్ రూఫ్స్, రివెటెడ్ అండ్ వెల్డెడ్ జాయింట్స్, ఇవన్నిటి గురించి వస్తాయి. ఎక్కువ స్ట్రక్చర్స్ అంటే ఇప్పుడు మనకి స్టీల్ బ్రిడ్జ్లు వస్తున్నాయి కదా, అట్లా ఉంటాయి ఇవన్నీ, ఈ గిర్డర్స్ అవన్నీ. సో ఇవి 16th చాప్టర్, డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్. తర్వాత 17th చూసుకుంటే డిజైన్ ఆఫ్ కాంక్రీట్ అండ్ మేసనరీ స్ట్రక్చర్స్, కాంక్రీట్ గురించి డిజైన్ ఇది. తర్వాత పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్. ఇందాక మెకానికల్ ఇంజనీరింగ్లో కామన్ ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్లో ఏమేమి కామన్ ఉన్నాయి? ఇంజనీరింగ్ మెకానిక్స్ కామన్ ఉంది. తర్వాత పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ కూడా కామన్ ఉంది సివిల్ మెకానికల్కి. తర్వాత అక్కడక్కడ కొన్ని కామన్ టాపిక్స్ కూడా కవర్ అవుతాయి. ఫ్లూయిడ్ మెకానిక్స్లో పంప్స్, తర్వాత హైడ్రాలిక్స్, అవన్నీ కూడా సివిల్ మెకానికల్ కామన్ ఉన్నాయి. సో ఇట్లా కామన్ టాపిక్స్
సివిల్ మెకానికల్ వాళ్ళు కంబైన్ అయ్యి షేర్ చేసుకుంటే ఈ తక్కువ టైంలో చాలా నాలెడ్జ్ షేరింగ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి సెక్షన్ ఏ. నెక్స్ట్ సెక్షన్ బి, ఇది జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమరికల్ అబిలిటీ. 20 మార్క్స్ వస్తాయి. అనలిటికల్ అండ్ న్యూమరికల్ అబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, తెలంగాణ కల్చర్ మూవ్మెంట్, పోస్ట్ ఫార్మేషన్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఫర్ హ్యాండ్లింగ్ ఆఫీస్ వర్క్స్ సచ్ యాజ్ ఎంఎస్ ఆఫీస్. సో 5 సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. 20 మార్క్స్ అంటే ఈచ్ హెడ్డింగ్ నుంచి మనకి 4 క్వశ్చన్స్ వస్తాయి. ఈ ప్రకారంగా మనము నేర్చుకుంటే చాలా అతి తక్కువ సమయంలో చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని సబ్జెక్ట్ వైపు ఎగ్జామినేషన్ వైపు మనము విజయం సాధించవచ్చు ఫ్రెండ్స్. సో ఇట్లా నేను క్లాస్ తయారు చేసిన మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది కాకుండా మీకు సివిల్ ఇంజనీరింగ్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఏమైనా క్వశ్చన్స్ కావాలన్నా, ఆన్సర్స్ కావాలన్నా, మెటీరియల్ కావాలన్నా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. ఓకే, మీ అందరికీ తెలుసు సబ్జెక్ట్ అనేది ప్రతి ఆస్పిరెంట్కి రీచ్ అవ్వాలి. అదే మన ఛానల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.